మనం తినే అన్నం మన కడుపు నింపుతుంది కదా, బ్రతకడానికి అదొక ఇంధనం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అవును, ఖచ్చితంగా. భౌతిక శరీరానికి అది చాలా అవసరం. కానీ కళ్లతో చూసే దృశ్యాలు, చెవులతో వినే మాటలు, మనసులో మెదిలే ఆలోచనలు కూడా ఒక రకమైన ఆహారమే అని తెలిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అబ్బా, నిజమే. ఇవన్నీ కూడా మనల్ని నడిపిస్తాయి కదా. అవును. అంటే అవే మన ఉనికిని, మనుగడను క్షణక్షణం శాసిస్తాయని వనరులు చెబుతున్నాయి. భౌతికమైన అన్నం లేకపోయినా కొన్ని రోజులు బ్రతకవచ్చేమో కానీ ఈ మానసిక ఆహారం లేకుండా ఒక మనిషి ఉనికి క్షణం కూడా నిలబడదట. ఇది చాలా లోతైన పాయింట్. అంటే మనం తీసుకునే ప్రతి చిన్న సమాచారం కూడా ఒక ఆహారమే అన్నమాట. కరెక్ట్. ఈనాటి మన మూల గ్రంథాల లోతైన విశ్లేషణలో ఇదే అంశాన్ని చూడబోతున్నాం. మన ముందున్న వనరులు మధ్యమ నికాయంలోని మొదటి భాగమైన మహాతన్హా సంఖ్యయ సుత్త. ఇది చాలా ఆసక్తికరమైన గ్రంథం. అవును. అసలు మనిషి ఉనికికి మూలం ఏమిటి, మనం అనుభవిస్తున్న ఈ సంసార చక్రం, అందులోని దుఃఖం వెనుక ఉన్న ఆ అంతుచిక్కని గొలుసుకట్టు విధానం ఎలా పనిచేస్తుంది అనే విషయాలను ఈరోజు తెలుసుకుందాం. అది ఎలాంటి సంక్లిష్టమైన పదాలంబరాలు లేకుండా. ఖచ్చితంగా. అసలు మనం రోజువారీగా తీసుకునే నిర్ణయాలు, మనకు కలిగే సుఖదుఖాలు గాలిలోంచి ఊడిపడవు కదా. వాటి వెనుక ఒక అద్భుతమైన, ఖచ్చితమైన కారణకార్య సంబంధం ఉంటుంది. నిజమే. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఈ వనరులు కేవలం తాత్విక బోధ కాదు, మనిషి ఆలోచన విధానాన్ని, సైకాలజీని అత్యంత సూక్ష్మస్థాయిలో విచ్ఛిన్నం చేసి చూపించే ఒక శాస్త్రీయ పత్రం అని చెప్పొచ్చు. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మొదట్లోనే ఒక ఆసక్తికరమైన ఉపమానంతో అసలు విషయం మొదలవుతుంది. అదే జ్ఞానాన్ని ఎలా స్వీకరించాలి అనే దానిపై చెప్పిన పడవ ఉపమానం. అవును, పడవ ఉపమానం. అంటే బౌద్ధధర్మమైనా మరే ఇతర తత్వశాస్త్రమైనా సరే అదొక తెప్పలాంటిది. ఉప్పొంగుతున్న నదిని దాటడానికి ఒక మనిషి పడవను ఉపయోగించుకుంటాడు. తీరం చేరాక ఈ పడవ నన్ను ఎంతగానో రక్షించింది కదా అని దాన్ని తలమీద పెట్టుకుని ఊరంతా మోసుకుంటూ తిరగడు కదా. ఖచ్చితంగా తిరగడు. ఆ తీరంలో దాన్ని వదిలేసి తన దారిన తాను వెళ్ళిపోతాడు. మరి ఈ ఉపమానం ఎందుకు చెప్పారో అంటారు? ఆ ఉపమానం వెనుకున్న ఆంతర్యం చాలా గొప్పది. ఏంటంటే, జ్ఞానం అనేది అజ్ఞానం నుంచి, భ్రమల నుంచి బయటపడ్డానికి వాడే ఒక సాధనం. అంటే ఒక టూల్ మాత్రమే. టూల్ లాంటిది. అవును. కాని ఒక మనిషి ఒక సిద్ధాంతాన్ని నేర్చుకున్న తరువాత దాన్ని ఒక అహంకారపు ఆభరణంగా మార్చుకునే ప్రమాదం ఉంది. నాకు ఇంత తెలుసు, పలానా సిద్ధాంతం నాదే సరైనది అని ఇతరులతో వాదించి వారిని ఓడించడం. అంటే తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఆ జ్ఞానాన్ని వాడటమన్నమాట. అచ్చంగా అదే. అలా వాడటమంటే ఆ పడవను తలమీద పెట్టుకుని మోయడమే. స్వచ్ఛమైన సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా దాన్ని ఒక సొంత ఆస్తిలాగా పట్టుకుని వేలాడటం ఆత్మవంచనే అవుతుంది. ఇక్కడే ఈ కథలో ఒక ముఖ్యమైన మలుపొస్తుంది. కేవట్టపుత్రుడైన సాతి అనే ఒక భిక్షువు గురించి వనరుల్లో ప్రస్తావించారు. అతను ఒక విచిత్రమైన వాదనను తెరపైకి తెస్తాడు. అవును, ఒక తప్పుడు అభిప్రాయాన్ని పట్టుకుంటాడతను. అదేంటంటే ఒకటే విజ్ఞానము, అంటే ఒకటే కాన్షియస్నెస్ ఏ మార్పు లేకుండా అనేక జన్మలెత్తుతూ ఈ సంసారంలో తిరుగుతోంది అని అతను వాదిస్తాడు. అది పైకి చాలా ఆమోదయోగ్యంగా కనిపించే వాదనే. అవును కదా. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నది, వింటున్నది, అనుభవిస్తున్నది ఏదైతే ఉందో ఆ విజ్ఞానమే శరీరాన్ని వదిలేసి మరో శరీరంలోకి ప్రవేశిస్తోందని అతని నమ్మకం. సాతి వాదన పైకి చుట్టానికి లాజికల్గానే అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. సాధారణంగా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఒక మనిషి నిన్న ఒక విషయాన్ని నేర్చుకొని ఈరోజు దాన్ని గుర్తుపెట్టుకోగలుగుతున్నాడు అంటే ఆ విజ్ఞానం స్థిరంగా ఉన్నట్టే కదా. మరి దీని భగవానుడెందుకు అంత తీవ్రంగా ఖండించారు? ఇక్కడ సాతి చేసిన పొరపాటేంటంటే, అతను విజ్ఞానాన్ని ఒక నామవాచకంలాగా, అంటే ఒక వస్తువులాగా చూశాడు. అచ్చం మనలో శాశ్వతంగా ఉండే ఒక ఆత్మలాంటిది అని భ్రమపడ్డాడు. ఓహో, వస్తువులాగా భావించాడు. అవును. కాని విజ్ఞానం అనేది వస్తువు కాదు, అదొక క్రియ, అదొక నిరంతర ప్రక్రియ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక నదిని ఊహించుకుందాం. సరే. నిన్న చూసిన నది, ఈరోజు చూసిన నది ఒకటే అని మనం అనుకుంటాం. కాని అందులో ప్రవహించే ఏ ఒక్క నీటి బొట్టు నిన్నటిది కాదు. ఎప్పటికెప్పుడు కొత్త నీరు వచ్చి చేరుతూనే ఉంటుంది, అది ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే ఒకే నదిలో నీరు ఎప్పటికప్పుడు ప్రవహిస్తూ మారిపోతున్నట్లు విజ్ఞానం కూడా ప్రతిక్షణం మారుతూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. చూసే కంటికి ఒకే నదిలా కనిపిస్తుంది తప్ప అందులో ఏదీ స్థిరంగా లేదు.
అంటే మనం ప్రతిక్షణం అనుభవిస్తున్న ఈ స్పృహ ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టి నశిస్తున్న ఒక ప్రవాహం మాత్రమే అంటారా? అవును. ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయమేంటంటే, విజ్ఞానం దానంతట అది స్వతంత్రంగా ఎప్పుడూ ఉద్భవించదు. కన్ను ఒక రూపాన్ని చూసినప్పుడు ఆ కలయిక వల్ల చక్షు విజ్ఞానం పుడుతుంది. అంటే కంటికి సంబంధించిన స్పృహ అనమాట. కరెక్ట్. అలాగే చెవి ఒక శబ్దాన్ని విన్నప్పుడు శ్రోత్ర విజ్ఞానం పుడుతుంది. అంటే పరిస్థితులు, ఇంద్రియాలు, బాహ్య ప్రపంచం ఇవన్నీ కలిసినప్పుడు ఏర్పడే ఒక తాత్కాలిక స్పృహ మాత్రమే ఈ విజ్ఞానం. ఆ అగ్ని ఎలాగైతే ఇంధనమున్నంతవరకే మండుతుందో అలాగనమాట. అచ్చంగా కట్టెలు, గాలి ఉన్నంతవరకే మంట ఉంటుంది కదా. కారణాలు ఉన్నంతవరకే విజ్ఞానం ఉంటుంది. కారణాలు మారితే విజ్ఞానం కూడా మారిపోతుంది. అందుకే శాశ్వతమైన విజ్ఞానం ఈ దేహం నుంచి ఆ దేహానికి ప్రయాణిస్తుందనే సాతివాదనను మూలాలతో సహా ఖండించారు. ఇక్కడ నాకొక సందేహం. అసలు శాశ్వతమైన ఆత్మ అంటూ ఏదీ లేనప్పుడు, మారని విజ్ఞానం లేనప్పుడు ఈ పుట్టిన ప్రాణులు అసలు ఎలా నిలబడుతున్నాయి? ఒక వ్యవస్థ నిలబడాలంటే దానికొక బలమైన ఇంధనముండాలి కదా. చాలా మంచి ప్రశ్న. ఆ ఇంధనమేమిటి అని వెతుకుతూ వెళ్తే వనరుల్లో జీవితాన్ని నడిపించే 4 ఆహారాలు అనే ఆశ్చర్యకరమైన కోణం కనిపిస్తోంది. ప్రాణులు నిలబడటానికి కేవలం కడుపులోకి వెళ్లే భోజనం మాత్రమే కాదు, మరో 3 రకాల ఆహారాలు ఉన్నాయని చదివినప్పుడు నిజంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అవును. ప్రాణుల ఉనికికి ఇంధనమేమిటి అనే ప్రశ్న చాలా పురాతనమైనది. పుట్టినా లేదా పుట్టబోయే ప్రాణులో నిలబడటానికి ఈ 4 ఆహారాలు కారణమని వనరుల్లో ఉంది. మొదటిది ముద్దలు చేసుకుని తినే స్థూలమైన లేదా సూక్ష్మమైన ఆహారం. అంటే మన అన్నం లాంటిది. శరీర పోషణకు ఇది అవసరం. అవును. కాని అసలు విప్లవాత్మకమైన ఆలోచన మిగతా మూడింటిలో ఉంది. రెండవది స్పర్శాహారం. అంటే కన్ను, చెవి తదితర ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచాన్ని గ్రహించడం. మూడవది మనోసంచేతన ఆహారం. అంటే మనసులో చేరిపోయే ఆలోచనలు. ఇక నాల్గవది విజ్ఞానం. ఇక్కడ విషయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. స్పర్శాహారమనేదాన్ని కొంచెం విశ్లేషిస్తే మనం రోజంతా టీవీలో ఒక భయంకరమైన వార్తలు చూస్తున్నామనుకుందాం. ప్రస్తుత రోజుల్లో ఇది చాలా కామన్ కదా. అవును. అలా హింసను ప్రేరేపించే దృశ్యాలు చూస్తున్నప్పుడు తెలియకుండానే ఆ దృశ్యాలు కళ్ల ద్వారా మెదడులోకి వెళ్లి గుండె వేగాన్ని పెంచుతాయి. అంటే ఇక్కడ కన్ను ఆ సమాచారాన్ని తింటోంది. ఆ తీసుకున్న ఆహారం మన మానసిక ఉనికిని నిర్మిస్తోంది. ఖచ్చితంగా. మనం తినే భోజనమే కాకుండా కంటితో చూసే దృశ్యాలు, చెవితో వినే శబ్దాలు కూడా మన ఉనికికి ఆహారమే అనడం చాలా గొప్ప విశ్లేషణ. మనం స్వీకరించే సమాచారం కూడా మన మనుగడను నడిపించే ఇంధనమే అని స్పష్టమవుతోంది కదా. ఆ పోలిక చాలా ఖచ్చితమైనది. మనం ఏది చూస్తామో, ఏది వింటామో అదే మన భవిష్యత్తు ఉనికికి ఇంధనంగా మారుతుంది. అయితే అసలు ఈ 4 ఆహారాలు ఎక్కడ్నించి ఉద్భవిస్తున్నాయని పరిశీలిస్తే అక్కడ తృష్ణ అనే పదం దొరుకుతుంది. తృష్ణ అంటే ఒక విషయాన్ని మళ్లీ మళ్లీ అనుభవించాలనే కోరిక వల్లే ఈ ఆహారాలు అవసరమవుతున్నాయా? అవును. ఈ 4 ఆహారాలకు మూలం ఆ క్రేవింగ్. ఈ తృష్ణ ఎలా పుడుతుంది? తృష్ణకు మూల కారణం వేదన. ఇక్కడ వేదన అంటే బాధ అని కాదు, అనుభూతి అని అర్థం. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, లేదా తటస్థ భావన కావచ్చు. అంటే ఒక తీపి వస్తువు తిన్నప్పుడు కలిగే ఫీలింగ్ లాంటిదా? కరెక్ట్. మనకు ఇష్టమైన విషయాల వల్ల సుఖవేదన కలుగుతుంది. ఆ సుఖాన్ని మళ్లీ మళ్లీ పొందాలనే దాహం పుడుతుంది. అదే తృష్ణ. అప్రియమైన వాటి పట్ల ద్వేషం కలుగుతుంది. అది కూడా ఒక రకమైన తృష్ణే. ఇది ఒక చైన్ రియాక్షన్లా కనిపిస్తోంది కదా. కోరిక పుట్టాలంటే ముందుగా ఒక అనుభూతి కలగాలి. మరి ఆ అనుభూతి ఎక్కడ్నించొస్తుంది అని వెనక్కి వెళ్తే ఈ గ్రంథంలోని అత్యంత ముఖ్యమైన ప్రత్యత్య సముత్పాదం అనే కాన్సెప్ట్లోకి వెళ్తాం. దీన్నే డిపెండెంట్ ఒరిజినేషన్ అంటారు. అవును. దీన్నే దుఃఖ చక్రం అని కూడా అంటారు. ప్రతీత్య సముత్పాదమంటే ఇది ఉండటం వల్ల అది కలుగుతుంది అని అర్థం. ఇదొక గొలుసుకట్టు విధానం. వనరుల్లో ఉన్న ఈ గొలుసుకట్టు విధానాన్ని మనం క్రమపద్ధతిలో విడమర్చి చూద్దాం. తప్పకుండా. ముందుగా చెప్పుకున్నట్లు వేదన పుట్టడానికి కారణం స్పర్శ. అంటే కన్ను అనే ఇంద్రియం ఒక రూపాన్ని తాకడం. ఆ కలయిక జరిగిన క్షణమే స్పర్శ. అంటే ఆ స్పర్శకు మూలం మన 6 ఆయతనాలు, 5 ఇంద్రియాలు ప్లస్ మనస్సు కదా. మరి ఈ ఆయతనాలకు మూలం నామరూపాలు, అంటే శరీరం, మనస్సు. అవును. ఈ నామరూపాలు పుట్టడానికి కారణం విజ్ఞానం. ఇక్కడే అసలు చిక్కు ప్రశ్నొస్తుంది. నామరూపాలను సృష్టించేంత శక్తి ఆ విజ్ఞానానికి ఎక్కడ్నించొచ్చింది? దానికి మూలమేమిటి? విజ్ఞానానికి మూలం సంస్కారాలు. సంస్కారాలు అంటే
మనం రాగంతోనో ద్వేషంతోనో పదే పదే చేసే కర్మల వల్ల మనసులో ఏర్పడే ముద్రలు. దీన్ని ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ ఆల్గోరిథం లాంటిది. అహో, ఆల్గోరిథం లాంటిదా? అంటే యూట్యూబ్లో మనం కోపంతో కూడిన వీడియోలు చూస్తుంటే ఆ ఆల్గోరిథం దాన్ని రికార్డ్ చేసుకుని భవిష్యత్తులో అలాంటి వీడియోలని మనకు చూపిస్తుంది కదా, అలాగనమాట. 100% ఖచ్చితమైన పోలిక ఇది. ఒక మనిషి పదే పదే కోపంతో పనులు చేస్తూ ఉంటే అతని మనసులో ఒక బలమైన ప్యాటర్న్ తయారవుతుంది. అదొక కోడ్లాగా మారిపోతుంది. ఆ కర్మల ముద్రలనే సంస్కారాలు అంటారు. అబ్బా, ఎంత స్పష్టంగా ఉందో! అవును. ఆ సంస్కారాలు ఎలాంటి స్వభావంతో ఉంటే పుట్టబోయే విజ్ఞానం కూడా అలాంటి లక్షణాలనే కలిగి ఉంటుంది. అంటే మనస్సు, శరీరం పుట్టడానికి విజ్ఞానం కారణమైతే ఆ విజ్ఞానం పుట్టడానికి మన అలవాట్లు, భావోద్వేగాలు కారణమా? ఇదొక అంతులేని సైకిల్లాగుందే. మరి ఈ సంస్కారాలకు మూలమేమిటి? దీనికి మూలం అవిద్య. అవిద్య అంటే చదువుకోకపోవడం కాదు, వాస్తవాన్ని వాస్తవంగా చూడలేకపోవడం. ఏది శాశ్వతం కాదో దాన్ని శాశ్వతం అనుకుని పట్టుకోవడమే అవిద్య. ఆ అజ్ఞానంతో చేసే పనులే సంస్కారాలుగా మారుతున్నాయి కదా. ఈ క్రమాన్ని అసజీ భిక్షువు సారిపుత్రుని చెప్పినట్లుగా వనరుల్లో ఉంది. అవును. ఈ అంశం ఒక విస్తృతమైన దృక్కోణాన్ని మన ముందుంచుతుంది. బుద్ధుడు కేవలం వాదనలు చేయకుండా ఇది ఉంటే ఇది కలుగుతుంది అనే పక్కా తార్కిక విధానాన్ని బోధించారు. నిజమే. ఒకసారి ఈ గొలుసును ఫార్వర్డ్ డైరెక్షన్లో చదువుదాం. అవిద్య వల్ల సంస్కారాలు, సంస్కారాల వల్ల విజ్ఞానం, విజ్ఞానం వల్ల నామరూపాలు, వాటి వల్ల ఆయతనాలు, ఆయతనాల వల్ల స్పర్శ, దానివల్ల వేదన, వేదన వల్ల తృష్ణ కలుగుతుంది. కరెక్ట్. ఇక్కడునుంచి ఈ చక్రం మరుజన్మ రహస్యం వైపు ఎలా వెళ్తుందో చూద్దాం. తృష్ణ ముదిరితే అది ఉపాదానంగా మారుతుంది. ఉపాదానమంటే గట్టిగా పట్టుకోవడం, క్లింగింగ్. తృష్ణ వల్ల పట్టుకోవడం కలుగుతుంది. అవును. దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలనిపించడం తృష్ణ అయితే, నీటి గ్లాసు దొరికాక దాన్ని ఎవరైనా లాక్కుంటారేమో అని వదలకుండా గట్టిగా పట్టుకోవడం ఉపాదానం. ఈ ఉపాదానం కారణంగానే భవము ఏర్పడుతుంది. భవము అంటే మరుజన్మను పొందించే బీజం లేదా మనసులోని చిత్తవృత్తి అని వనరుల ఆధారంగా అర్థమవుతోంది. అవును. భవము అంటే ఒక సీడ్. ఈ భవము కారణంగానే జన్మ కలుగుతుంది. జన్మ ఉంటే జరామరణాలు అంటే ముసలితనం, మరణం, శోకం అన్నీ వస్తాయి. ఇక్కడొక సందేహం. గత జన్మాంతంలో మనసులోని సంస్కారాలను నశింపజేయకపోతే ఆ బీజం విజ్ఞానంలో మిగిలి ఉంటుందా? ఖచ్చితంగా మిగిలి ఉంటుంది. ఆ విజ్ఞానం ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో మళ్లీ తల్లి గర్భంలో నామరూపాలతో రూపుదిద్దుకుంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక కొవ్వొత్తి ఉదాహరణ చూద్దాం. చెప్పండి. ఇప్పుడు పాత కొవ్వొత్తిలోని మంట, కొత్త కొవ్వొత్తిలోని మంట కాదు. కాని పాత మంట వల్లే కొత్త మంట పుట్టిందా? అవునుగదా. భవము కూడా అంతే. పాత శరీరంలోని సంస్కారాల కొనసాగింపే కొత్త శరీరం. ఇది నిజంగా బుర్రను తొల్చేసే ఆలోచన. అంటే మరుజన్మ అనేది ఏదో భౌతికమైన ఆత్మప్రయాణం కాదు. మన కోరికలు, మనం పట్టుకులాడే విషయాలు ఒక విత్తనంగా మారి మళ్లీ మొలకెత్తుతున్నాయన్నమాట. శ్రోతలు ఈ విషయాన్ని తమ సొంత జీవితాల్లోని అలవాట్లతో పోల్చి చూసుకుంటే చాలా స్పష్టత వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. తార్కికంగా ఆలోచిస్తే పుట్టుక లేనప్పుడు ముసలితనం, మరణం ఉండవు. కనుక ఈ దుఃఖానికి మూలం జన్మ. ఆ జన్మకు మూలం భవము. దానికి మూలం పట్టుకోవడం. ఇది ఎంత సైంటిఫిక్గా ఉందో చూడండి. ఈ విశ్లేషణ ద్వారా ఒక అద్భుతమైన సారాంశం బయటపడింది. విజ్ఞానం అనేది ఒక స్థిరమైన ఆత్మ కాదు, అది అవిద్య, సంస్కారాల వల్ల ఏర్పడే ఒక ప్రక్రియ అని అర్థమైంది. అవును, అదొక నిరంతర ప్రవాహం. అలాగే మనకు కలిగే ప్రతి భావన, మనం తీసుకునే ప్రతి భౌతికమైన లేదా మానసికమైన ఆహారం ఈ జనన మరణాల చక్రాన్ని ఎలా నడిపిస్తోన్నో వనరుల ఆధారంగా చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. నిజమే. ఒక మనిషి రోజువారీ జీవితంలో ఏం జరుగుతుందో చూస్తే, మనం సోషల్ మీడియాలో చూసే ఒక పోస్ట్ మనలో కోపాన్ని కలిగిస్తే ఆ కోపాన్ని మనం గట్టిగా పట్టుకుంటాం. అదే ఉపాదానం. ఆ సంస్కారాలే మనల్ని కంట్రోల్ చేస్తాయి. ఆ చక్రంలో మనం తిరుగుతూనే ఉంటామన్నమాట. వనరుల చివర్లో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది కదా, దుఃఖ నిరోధాన్ని గురించి భగవానుడు తర్వాత బోధిస్తాడు అని. దీని బట్టి ఆలోచిస్తే నాకో బలమైన ప్రశ్న తొడుతోంది. ఏంటది? ఈ మొత్తం గొలుసులో ఇంద్రియాల ద్వారా మనకు బాహ్య ప్రపంచంతో స్పర్శ జరిగిన వెంటనే దాన్ని ఒక తృష్ణగా మారకుండా కేవలం ఒక అనుభూతిగా మాత్రమే గమనించి వదిలేయగలిగితే? చాలా గొప్ప పాయింట్ ఇది. అంటే సుఖం కలిగినా దుఃఖం కలిగినా అదొక ఫీలింగ్ అని తెలుసుకుని వదిలేస్తే
అప్పుడు ఈ ఉపాదానం, భవం, జన్మ అనే చక్రం అక్కడికక్కడే ఆగిపోతుందా? తృష్ణను నిరోధిస్తే ఈ దుఃఖపు గొలుసు తెగిపోతుందా? శ్రోతలు దీని గురించి లోతుగా ఆలోచించాల్సిన అవసరముంది కదా? అవును, బహుశా మనిషి చేతిలో ఉన్న అతిపెద్ద ఆయుధం ఆ గ్యాప్లోనే ఉంది. అనుభూతికి, కోరికకి మధ్య ఉన్న ఆ క్షణాన్ని మనం ఎరుకతో పట్టుకోగలిగితే ఆల్గరిథం ఆగిపోతుంది. ఎంత అద్భుతమైన ముగింపు! ఈ లోతైన ప్రయాణంలో పాల్గొన్నందుకు చాలా కృతజ్ఞతలు. మా వనరులకు లోబడి ఖచ్చితమైన తటస్థతను పాటిస్తూ ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశాం. మరెన్నో ఆసక్తికరమైన విషయాలను విశ్లేషించడానికి మళ్లీ కలుద్దాం. అప్పటివరకు సెలవు.